అమెరికాలో అగ్నికీలలు భయంకరమైన విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్ రాష్ట్రంలోని స్పోకెన్ కౌంటీని భయంకరమైన దావానలం చుట్టుముట్టింది. స్థానిక చరిత్రలోనే ఇదొక అతిపెద్ద ప్రకృతి విపత్తుగా అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతి కాగా దాదాపు 60,000 మంది సర్వస్వం వదిలేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. వాషింగ్టన్ స్టేట్ ను దావాననం వణికిస్తోంది. స్పోకెన్ కౌంటీ సమీపంలో చెలరేగిన చిత్సు దహన కాండ సృష్టిస్తోంది. ఈ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన విపత్తుగా అధికారులు చెబుతున్నారు. దాదాపు 5,390 ఎకరాలకు పైగా భూభాగం నిమిషాల్లో బూడిదైపోయింది. నింగినంటిన పొగ, ఆరెంజ్ రంగులోకి మారిన ఆకాశం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో ఇళ్లు, వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటలు విపరీతంగా పెరిగిపోవడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 60,000 మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో రహదారులన్నీ ట్రాఫిక్ జామ్లతో స్తంభించిపోయాయి. దాదాపు 4,000 ఇళ్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదంలో ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గుసన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. దావానాలన్నీ అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 1000 మందికి పైగా ఫైర్ ఫైటర్స్ శ్రమిస్తున్నారు. విమానాల ద్వారా నీరు, కెమికల్ రిటార్డెంట్లను మంటలపై చల్లుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో మంటలను అదుపు చేయటం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. జాతీయ స్థాయిలో కూడా ఇదే అత్యంత ప్రమాదకరమైన ఫైర్ ఇన్సిడెంట్ గా అధికారులు గుర్తించారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం తీవ్ర నిరాశ్రయులయ్యారు. తాము పెంచుకున్న మూగ జీవాలను, జీవితకాల కష్టాన్ని కళ్ల ముందే కోల్పోయి రోధిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోతే మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.